నక్కపల్లి మండలం సారిపల్లిపాలెం వద్ద రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ తరలిస్తున్న 24 కేజీల గంజాయిని ముద్దాయి సుక్రీ అర్జున్ ని పట్టుకున్న పోలీసులు. ముద్దాయిది చింతపల్లి మండలం మామిడిపాలెంకి చెందిన సుక్రీ అర్జున్ గా గుర్తింపు. చింతపల్లి నుండి తునికి గంజాయి తరలిస్తుండగా పోలీసులకు అందిన సమాచారం మేరకు మార్గ మధ్యలో పట్టుకున్న నక్కపల్లి పోలీసులు. ముద్దాయి సుక్రీ అర్జున్ పై గతంలో అన్నవరం, చింతపల్లి ఎక్సైజ్, రోలుగుంట పోలీస్ స్టేషన్ లో కేసులు నమోదు. బొలెరో వాహనంతో పాటు 840 కేజీల గంజాయితో గతంలో నక్కపల్లి పోలీసులు పట్టుకున్న కేసులో ప్రస్తుతం పట్టుబడ్డ సుక్రీ అర్జున్ ప్రధాన నిందితుడు. ఎన్ఫీల్డ్ బైక్, సెల్ ఫోన్, 24 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసిన పోలీసులు. అందరికీ నమస్కారం. ఈ రోజున మన నక్కపల్లి ఎస్హెచ్ఓ గారు కుమారస్వామి గారు, అట్లాగే ఎస్ఐ సన్నిబాబు గారు ఒక చాలా గుడ్ వర్క్ చేశారు. ఇందులో ఏంటంటే ఈ రోజున మార్నింగ్ 9 o'clockకి రాబడిన సమాచారం మేరకు ఎస్ఐ సన్నిబాబు గారు వెహికల్ చెక్ సారిపల్లి వానిపాలెం దగ్గర వెహికల్ చెక్ చేస్తుండగా ఒక రాయల్ ఎన్ఫీల్డ్ మీద ఒక వ్యక్తి రాగా అనుమానంతో ఆయన్ని తనిఖీ చేయగా ఆయన దగ్గర ఉన్న 2 బ్యాగుల్లో గంజాయి దొరికింది. సుమారుగా గంజాయి 24 కేజీల గంజాయి ఉంది. ఆయన పేరు సుక్రీ అర్జున్, సన్ ఆఫ్ రాంబాబు, 31 సంవత్సరాలు, ఎస్టీ వాల్మీకి కులం, మామిడిపల్లి గ్రామం, అల్లూరు సీతారామరాజు జిల్లా, చింతపల్లి మండలం. కానీ ఈయన డిగ్రీ చదువుకున్నాడండి. చదువుకున్న తర్వాత ఈ వ్యాపారాన్ని కొనసాగిస్తూ, గంజాయి వ్యాపారాన్ని కొనసాగిస్తూ ధికార్ సాహి గ్రామం, కోరాపుట్ డిస్ట్రిక్ట్, ఒరిస్సాలో ఉంటాడు. ఒరిస్సాలో ఉండి ఒరిస్సా నుంచే ఈ గాంజా వ్యాపారాన్ని నిర్వహిస్తున్నాడు. అయితే ఇప్పుడు మనకు దొరికింది 24 కేజీల గంజాయే, ఒక ఎన్ఫీల్డ్ బైక్ అండ్ ఒక సెల్ ఫోన్. కానీ ఈయన మీకు అందరికీ తెలుసు, ఇంతకుముందు మనం ఇదే నెలలో 9వ తేదీన 9/7/25న ఒక 840 కిలోల గాంజాయిని మనం స్వాధీనపరచుకున్నాం నక్కపల్లి పోలీస్ స్టేషన్లోనే. ఆ కేసులో ఈయన ప్రైమ్ అక్యూజ్డ్ అనమాట. అప్పటి నుంచి కూడా ఏ రోజైతే 840 కేజీల గంజాయి మనం స్వాధీనం చేసుకున్నామో అప్పటి నుంచి రిమైనింగ్ అక్యూజ్డ్ కోసం ట్రాక్ చేస్తూ ఉన్నాము. ఆ ట్రాక్ చేస్తూ ఉన్న క్రమంలో ఈ రోజున ఈయన ఇక్కడ అరెస్ట్ కావడం జరిగింది. అయితే ఈయన చాలా పెద్ద గంజాయి వ్యాపారం చేయడం, ఇప్పటి వరకు కూడా ఇంతకు ముందు అంటే మన దగ్గర 840 కేజీల గంజాయి ప్లస్ ఇప్పుడు 24 కేజీల గంజాయి కాకుండా 23లో 2023లో అన్నవరం పోలీస్ స్టేషన్ కేసులో 1400 కేజీల గంజాయితో ఈయన మీద కేసు ఉందండి. కానీ ఇంతవరకు కూడా ఈయన అరెస్ట్ కాలేదు. అలాగే రోలుగుంట పోలీస్ స్టేషన్, మన రోలుగుంట పోలీస్ స్టేషన్లో 590 కేజీల్లో గాంజా తరలింపులో ఈయన నిందితుడు. అట్లాగే చింతపల్లి పోలీస్ స్టేషన్లో కూడా ఒక 150 కేజీల గంజాయి 24లోనే క్రైమ్ నెంబర్ 32/24 కేసులో 150 కేజీల గంజాయి కేసులో ఈ నిందితుడు. అట్లాగే చింతపల్లి ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లో 9 లీటర్ల హ్యాషిష్ ఆయిల్ కూడా ఈయన దగ్గర నుంచి స్వాధీనపరచుకున్నారు. అయితే అప్పట్లో ఈ ఏదైతే ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లో హ్యాషిష్ ఆయిల్తో దొరికారో అందులో ఈయన యాంటిసిపేటరీ బెయిల్ తెచ్చుకున్నాడు. కానీ పోలీస్ స్టేషన్లో సరెండర్ కాలేదు. ఎందుకంటే రిమైనింగ్ కేసులు కూడా ఉన్నాయి అన్న ఉద్దేశంతో అందులో ఎక్కడ అరెస్ట్ కాపాడతాడా అని చెప్పేసి ఈయన అరెస్ట్ కాలేదు. అయితే ఈయన ప్లస్ ఈయనతో పాటు ఇంతకుముందు ఒక కేసులో మనం నాగరాజు అని చెప్పేసి, కొదమ నాగరాజు అని చెప్పేసి ఒక వ్యక్తి కోసం అని చెప్పేసి మనం వెతుకుతున్నాము. వీళ్ళిద్దరే ప్రైమ్ అక్యూజ్డ్ ఆ కేసులోని. అందులో ఒకరిని క్యాచ్ చేసాము, ఇంకొకరిని కూడా క్యాచ్ చేయాల్సి ఉంది. అట్లాగే ఈరోజు మనకి పట్టుకున్న కేసులో కూడా ఇంకా వివరాలు అయితే పేరు అదైతే మేము చెప్పలేము. కానీ ఆయన కూడా చాలా కింగ్ పిన్ అనమాట. చాలా కేసుల్లో చాలా లార్జ్ స్కేల్లో ఒరిస్సా నుంచి గంజాయి తెప్పించి వీళ్ళు తమిళనాడు, అలాగే తెలంగాణ, మిగతా ప్రాంతాలకి సప్లై చేస్తున్నారు. ఆయన కూడా ఇన్ఫర్మేషన్ ఉంది. త్వరలోనే ఆ వ్యక్తిని కూడా అరెస్ట్ చేస్తాము. అరెస్ట్ చేసి వీళ్ళు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు మనకు దొరికిన సుక్రీ అర్జున్, ఆయన మీద ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్ కూడా చేస్తాము. అట్లాగే పీడీ యాక్ట్ కూడా ఈయన మీద పెట్టడం జరుగుతుంది. అట్లాగే ఈయనకి ఎవరైతే లింకప్స్ ఉన్నాయో వాళ్ళందరినీ, అట్లాగే డెస్టినేషన్ ఏమైతే ఉందో
తెలంగాణలో ఉన్న వాళ్ళు కానీ తమిళనాడులో ఉన్న వాళ్ళు కానీ వాళ్ళను కూడా మేము అరెస్ట్ చేయడం జరుగుతుంది.